నటి ప్రత్యూష కేసు విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఇప్పుడు ఏమర్థమైంది? పేదోడినైతే మరుసటి రోజే దొరకంగానే ఎన్కౌంటర్ చేసేయాలి, వాడే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పాలి. బాగా బలిసినోడు అంటే ఇప్పుడు ప్రత్యూష కేసులో నిందితుడు ఇలాంటి విధవలనైతే సంవత్సరాల తరబడి కేసును కొనసాగించి చివరాఖరులో 20 ఏళ్ల తర్వాత 5,000 పెనాల్టీ, 2 సంవత్సరాలు జైలు శిక్ష. మరి సీరియస్గా తీసుకున్నది ఏంటి అంటే హెల్మెట్ లేని వాళ్ళ దగ్గర. పేదోడినైతే ఎన్కౌంటర్ చేయాలి, డబ్బున్నట్టయితే కేసు అంతా సాగదీసి 5,000 పెనాల్టీ, సంవత్సరం 2 సంవత్సరాలు జైలు శిక్ష. హెల్మెట్ లేనందుకు 10,000 ఫైను, లైసెన్స్ లేకుంటే 5,000 ఫైను, ట్రిపుల్ రైడింగ్కి 2,000 ఫైను. ఇప్పుడు ప్రత్యూష కేసులో ఎంత పెనాల్టీ వేశారు తెలుసా? 5,000. కనీసం యావజ్జీవం కూడా పడలేదు. ఇంతకీ ఏం జరిగింది? షార్ట్గా చెప్పాలి అంటే ప్రత్యూష ఫేషియల్ కోసం వెళ్తున్నా అని ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి రాలేదు, డైరెక్ట్గా శ్మశానానికే వెళ్ళింది. పోస్ట్ మార్టం తర్వాత పోస్ట్ మార్టంలో తేలింది ఏంటి అంటే చాలాసార్లు అత్యాచారం జరిగింది. నిజానికి ఈ సిద్ధార్థ రెడ్డి లవరేనా, రౌడీనా? రౌడీ షీట్ ఉంది వాడి మీద, వాడు ఆ టైపే. కానీ ప్రత్యూష నమ్మి మోసపోయింది. ఎలా మోసపోయింది ఇవంతా మనకి ఇప్పుడు అనవసరం. 4-5 గెస్ట్ హౌస్లు తిప్పారు, పైశాచిక ఆనందం పొందారు, ఏడుస్తున్నా వదలలేదు. ఇది ప్రత్యూష తల్లి సరోజినీదేవి గారు చెప్తున్న మాటలు. పోస్ట్ మార్టంలో కూడా ప్రైవేట్ పార్ట్స్ మీద, కాళ్ళకి పైన కొన్ని చెప్పకూడని ప్రదేశాల్లో ఇంజరీస్ ఉన్నాయి. వీటన్నిటినీ పోస్ట్ మార్టం చేసినప్పుడు కనిపెట్టి లీగల్ ప్రొసీజర్లో కవర్ చేశారు. అవన్నీ పోస్ట్ మార్టం చేసేటప్పుడు తగిలిన గాయాలు, బ్రెస్ట్ దగ్గర, గొంతు దగ్గర, మోకాలు పైన, ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం చేసేటప్పుడు తగిలిన గాయాలు అని క్లీన్ చిట్ ఇచ్చేశారు. కాబట్టి కోర్టు ఎలా తీర్పిచ్చిందంటే ఇలా లతకోరు తీర్పు ఇచ్చింది. దాడి ఏం జరగలేదు, అసలు అత్యాచారం జరగలేదు, వాళ్ళిద్దరికీ ఉన్న పర్సనల్ గొడవల వల్ల సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించబడింది. ఇద్దరూ కలిసి మాట వచ్చి ఇద్దరూ కలిసి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆవిడ చనిపోయింది, ఈవిడ బతికే ఉన్నాడు. కాబట్టి కోర్టుకి ఇది మాత్రమే తెలిసింది ఎవిడెన్స్ ప్రకారం. ఎందుకంటే ఎవిడెన్స్లో యాజ్ ఇట్ ఈస్గా రిపోర్ట్స్ వస్తే అవి చూపించలేదు కోర్టు వారికి. కోర్టుకు చూపించింది ఎలాగ చూపించారు? ఇందాక నేను చెప్పినట్టుగా పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఆ బ్లేడ్స్ గాయాలయ్యాయి, అవి పంటిఘాట్లు కాదు, చేతులతో రక్కినవి కాదు, కొట్టిన దెబ్బలు కాదు అన్నట్లుగా ప్రూఫ్స్ చూపించారు. తప్పుడు ప్రూఫ్స్ చూపించారు. అందుకే ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయం జరగలేదు. న్యాయస్థానం కూడా మరోసారి ప్రత్యూష మీద అత్యాచారం చేసినట్టే. ఫైనల్గా ఇంకోసారి చెప్పాలంటే సాధారణ మానవుడై తప్పు చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు, బాడాబాబులు చేస్తే ఇలాగే సాగదీస్తారు, కామన్ మ్యాన్ చేస్తే. సో మొత్తానికి క్రైమ్ ఏదైనా ఉందంటే హెల్మెట్ లేకపోవడం.